సో ఎవరైతే ఇంకా మెడిటేషన్ టీచింగ్ స్టార్ట్ చేయలేదో వాళ్ళందరికీ చెప్తున్నాను. దేనికి భయపడకండి. దేనికి డౌట్ పడకండి. మిమ్మల్ని మీరు నమ్మండి. ఇంకా బయటికి వచ్చి లేకపోతే జూమ్‌లోనో బయటికి వచ్చో ధ్యానం నేర్పించండి. శాకాహారులుగా ఎందుకుండాలో అందరికి వివరించండి. నో భయం. ఎవ్వరికీ భయం ఉండకూడదు. సెల్ఫ్ డౌట్ ఉండకూడదు. కాన్ఫిడెంట్‌గా వెళ్ళండి ఇంకా ముందరికి. ఇంకా ఎంతమందిని తయారు చేయాలి? ఎంతమందిని ధ్యానులుగా, ఎంతమందిని శాకాహారులుగా తయారు చేయాలి మనం. ఇంకా చాలా పనుంది మనందరికి. So he said 4 things: learn meditation, practice meditation, teach meditation, and spread meditation. That is our job. ధ్యానం నేర్చుకుందాం, ధ్యానం ప్రాక్టీస్ చేద్దాం, ధ్యానాన్ని విస్తరింపచేద్దాం, ధ్యానాన్ని నేర్పిద్దాం. ఇవి 4 మన సో ధ్యానంతోనే లోక కళ్యాణం అయితుంది. శాకాహారంతోనే అందరూ జీవులు హాయిగా బ్రతికి ఉంటారు. హాయిగా జీవిస్తారు. ఇది మన కర్తవ్యం. ఇది మన మెసేజ్. సో అందరికీ మన హైయర్ పర్పస్ ఏంటో మనం తెలుసుకుందాం. తెలుసుకుని దాన్ని బట్టి మనం అనుసరిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి క్షణం ఎరుకతోటి జీవించేలాగా మనల్ని మనం చక్కదిద్దుకోవాలి. అదే మన పత్రిజీ నేర్పించింది. ఆ విధంగానే ఆయన జీవించారు. ప్రతి క్షణం ఎరుకతోటి, ప్రతి క్షణం వేస్ట్ చేయకుండా. పుస్తకాలు చదువుతూ, ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ, క్రికెట్ ఆడుతూ, చెస్ ఆడుతూ, ధ్యానం నేర్పిస్తూ, ఫ్లూట్ వాయిస్తూ, ఊరు, గ్రామం తిరుగుతూ. సో అది మనం చేయాల్సిన పని మై డియర్ ఫ్రెండ్స్. సో లెట్ us all come together. This message as much as possible to each and every human being on this planet. లోక కళ్యాణం